పండగ అంతా ఒక ఎత్తు అయితే ఈ బట్టలు అంతా మళ్ళా ఆల్రెడీ ఒక టబ్బు తెచ్చిపెట్టినా మేడ ఇంకోటి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవన్నీ అయితే కలెక్షన్ అన్నీ అయితే తీసి ఇంట్లో అయితే పెట్టేస్తాను. ఎండ కదా మరి వేస్ట్ అవుతాయి అనమాట. పోయిన సంవత్సరం జనవరి 1 తెచ్చింటే ఈ సంవత్సరం కూడా పని చేశాను నిజంగా. ఇంకా ప్రతాప్ అయితే ఫుల్ అలసిపోయి అయితే టైర్డ్ అయ్యడం ఇంకా నిద్రపోతున్నాడు అనమాట. అయితే ఇప్పుడే ఇంట్లోనైతే చికెన్ చపాతీ పులావ్ అయితే తినేసి అయితే ఇంకా బట్టలన్నీ మా అత్త ఉతికింది అనమాట. నేను అద్దె ఆరేసి నేను వంట చేసేలోపు మా అయితే బట్టలు ఉతికేసా. ఇంకా ఈ దండి కట్టికి అయితే బాగా ఆరేయాల. ఇంకా అంతలోపు అయితే కలెక్షన్ తీసేసి ఇంకా టేబుల్ ఎక్కడెక్కడ సర్దేసి అయితే ఇంక బట్టలు ఆరేద్దామని నేను గ్లోర్ అయితే మిద్ది పైనకి వచ్చాను. మరి నెక్స్ట్ ఇయర్కి వాడతాం మేము. ఇంకా బుద్ధే నాకు గ్లోరీ ఎంత బాగా డెకరేషన్ చేసి కదా. ఇది బాగా ఎత్తిపెట్టినందుకు బాగా ప్రతి ఇయర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సంవత్సరం ఇంతకంటే బాగా చేద్దాం. వచ్చేది ఒక్కైతే అయితే ఈ బట్టలు ఉతికి సర్దు పెట్టడం ఒక్కేస్తే చూడండి. పొద్దున్న నుంచి మా అయితే ఇప్పటి వరకు బట్టలే ఉతికేదే. నువ్వంటే లేట్ ఉతుకుతావని ఇంకా అంటే నేను నిదానం ఉతుకుతాను, మా అయితే ఫాస్ట్ ఉతుకుతుంది. ఇంకా బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది. కనెక్షన్ మొత్తం తీసి కింద బాగా నీట్గా ఎత్తి పెడతాం అనమాట. ఒక సంచిలో ఎత్తి పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతాయి. అప్పుడంటే పెట్టుకోవడానికి ఇల్లు సరిగా లేకుండా కాబట్టి ఇంక అన్నీ ఆడంటే ఆడి ఉంటుండే అనమాట. ఇప్పుడు అన్నీ మొత్తం ఒక సంచిలో వేసేసి పైన సన్ సైడ్ మీద వాడేస్తాం అనమాట. మరి నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతాయి. లేకపోతే కింద పెడితే ప్రశస్త వాళ్ళు మామూలుగా ఆడుకోరు ఇటుతోటి. ఇందాకైతే ప్రైజ్కి టీకాలు వేపించుకురావడానికి పోయిందన్నాం కదా, వచ్చారు. ఏమయ్యా ఎంత ఏడుస్తుంది అనుకుంటా వస్తే మా సాంగ సేపు అమ్మాయి ఏడ్చి ఆడికి అంగడి తోలుకొని పోయి చాక్లెట్లు కొనిచ్చి కొంచెం సేపు పూజ చేసుకొని ఇది ప్రైజ్ ఎక్కడే అంటారు. అది ప్రైజ్ ప్రశస్తది ప్రిన్సిపల్ కూడా అట్లా ఎత్తి పెట్టిన బుక్ కన్ఫ్యూజ్ అవుతుంది. అదేనా కాదమ్మా అని నేను చూసి చెప్తాను అనమాట. 3 సూదులు అబ్బబ్బా అంటుంటే అట్లే అంగడి తోలుకొని పోయి పైసలు పట్టించి ఊపు చేసుకొని వస్తాయి. గుళికలు ఇచ్చారా ఎంత గ్రేట్ నువ్వు. ఈ పిల్ల ఇచ్చింటారులే టాబ్లెట్. అవులే పీసీటీ ఇచ్చింటారు కదా. అవు కదా 3 అన్నప్పుడు ఏడుస్తుంది. ఏమన్నా ఏడుస్తారా పిల్లలు. సంచిలో వేసి పెట్టమ్మా. ఇంకా పైన పెట్టిద్దాం. అన్నీ ఇప్పుడు భద్రంగా పెట్టుకుంటా మరి ఎప్పుడు దొరుకుతుంది. ఏడంటే ఆడ పెట్టి ఇంకేడైతే ఫోటో కాదు వీడియో. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే తెల్లవారబోతుంది అనమాట. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. హాయ్. చెప్పు డాడీ. ఈరోజు ప్రమిళ టిఫిన్ చేస్తుందంటే ఇంట్లో వాళ్ళకి. మళ్ళీ ఉగ్గాని ఉప్మా ఏదనేది ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. కాలేదు. నాకు తెలిసి ఉప్మా అయితే మా మామ తినడు, మా అత్త తింటారులేండి. ఇంకా అందరికి ఎన్ని రోజులే వగ్గాని అయితే చేస్తాను. వద్దులే వగ్గానే చేద్దాంలే. వగ్గాని ఫిక్స్. వగ్గాని ఫిక్స్. మా డాడీ నాతో పాటు 5ంటికి నేను వాళ్ళ నాన్న నేను ఇద్దరు లేస్తే మాతో పాటు లేచి వచ్చింది చూడండి. ఈ స్వెటర్ వేసుకొని ఇంచేపు దగ్గర ఈ చెట్టు కింద పక్షులు ఆడ అంత పైన ఉంటే చూసుకుంటూ కూర్చునేది అనమాట. ఆడ ఇంకోటి కూడా ఉండదు డాడీ. ఆడ పైన కాకి గువ్వ తెల్లవారుతుంది అనమాట. ఇప్పుడు తెల్లగా అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేశాను. ఇడ్లీ అవుతుంది అనమాట. చట్నీ అలాగే చేశాను. చట్నీ ఇంకా రసం అయితే చేయాలి. రసం పెట్టాలి.
గుడ్ మార్నింగ్ అందరికి కూడా ఎర్లీ మార్నింగ్. సో 8:30 అయితే అయిందనమాట టైం అయితే. సో మా ప్రమిళ అయితే టిఫిన్ అయితే చేస్తాను. సో అది కూడా ఉగ్గాని తినాలనిపించింది అని చెప్పింది కదా. సో ఉగ్గానికి అయితే రెడీ చేసింది అనమాట. సో మనతో సంత తీసుకొచ్చింది. ఇంకా పొద్దున టిఫిన్ చేయకపోతే మనకి ఏది ఇంకా తిన్నట్టు ఉండదు. ఖచ్చితంగా టిఫిన్ చేయాల్సిందే. అండ్ మళ్ళీ దానికి తగిన ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు మొత్తానికి. హాయ్ చెప్పురా. హాయ్ హాయ్. అది చూడండి. నువ్వు ఒగ్గని తింటావా? ఒగ్గని తింటావా? ఎట్లా తింటావు? సరేలే, సరిపోయింది. టెడ్డీ బియర్లా మంచి సోఫాకి సరిపోయినావు. అలా చైనా భాష మాట్లాడి కొద్దిగా తెలుగులోకి రా. అట్లా కాదు మా తెలుగులో మాట్లాడు. నీకు తెలుగు రాదా ప్రైజీ? తెలుగు రాదా? ఏమ్మా ఒగ్గని మాస్టరు, నువ్వు చేసే ఒగ్గనికి ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నువ్వేమో మళ్ళీ రెడీ అవ్వడానికి కాసేపు అంతేనా? దానికి కావాల్సిన మెయిన్ ఐటమ్ సో బురుగులు మరమరాలు అంటారు. అలాగే మన పప్పుల పొడి అండ్ టొమాటో, మిగతా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నారు. అండ్ టమోటా, నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కొత్తిమీర, కరివేపాకు. వేర్ ఇస్ అల్లం పేస్ట్ మ్యాన్? అల్లం పేస్ట్ లేదు, తేవల్ల ఆడు ఉండదేమో. సన్నుప్పు అల్లం పేస్ట్ తెచ్చుకుంటే ఇంకా బురుగులు నానబెట్టాలి పక్కకి. ఇంకా ఎంత వేసుకొచ్చేది నాకు తెలియదు. మా అత్త అయితే ఇది వచ్చేసి పప్పుల పిండి అనమాట. పప్పుల పొడి, శనగపిండి ఉండాలండి. శనగపిండి వేయకూడదు కాబట్టి పప్పుల పిండి. ఇవి వచ్చేసి బురుగులు బాగా చాట్లోనైతే నేమి ఒక బకెట్లోకి వేసి నానబెడదాము. ముందు తిరుమతి వేసి నానబెట్టు. నానబెట్టే లోపు తిరువాత అవుతుంది కదా. మళ్ళీ మెత్తగా అయిపోతే ముద్ద అయితే ఏం కావా? సరే అట్లే చేద్దాము. ఒక్క నిమిషం ఉండు. ఏం చలికి ఎలక బయటకు వచ్చినావా? చలి పెడితే ఇంట్లో ఉండాలి కానీ బయటకి ఎందుకు వస్తారు? సరే మొత్తానికి 2 రోజులు పండగ పోయినారు. ఇల్లు డల్గా ఉంది. ఇంటికి కావాలి కూర్చున్నావా? ఊకే కూర్చున్నావునా? టీ తాతివి కదా. నువ్వు ఇడ్లీ తింటావా, వగ్గని తింటావా, అన్నము పప్పు తింటావా? ఏం కావాలా? వగ్గనే ఇష్టమా? మా వగ్గని కావాలని చూడండి. ఇంకా అంతానికి అందుకోసమని చెప్పేసి ప్రైమరీ ఆల్రెడీ అందరిని అడిగే ఐటమ్ రెడీ చేసిన తప్ప లేకుండా సొంతంగా చేయలేండి. సర్లే వగ్గం చేస్తుంది. తొందరగా అయితే ముఖం కడుకొని రెడీగా ఉండాలా. ఎందుకు ప్రైజీ? అమ్మ ఏడుంది? ఏడుందమ్మా? వాటికి చెప్పు, ఇక్కడ చూసి చెప్పు నాకు. అమ్మూరు పోయిందా? అమ్మ ఎందుకు అమ్మూరుకు పోతుందమ్మా? అమ్మ దిట్టంగా 6 అడుగులు వేసుకొని ఇక్కడే నిలబడింది. సరే 3 అడుగులు వేసుకొని ఇక్కడే ఉంది. ఎందుకు అమ్మూరు పోయేదంటావు కదమ్మ నువ్వు? ఇట్లా ఆడుకున్నల్లా ఇంట్లోనే ఉండల్లా, బయటికి వాకూడదు కదమ్మా. ప్రైజీ ఓ ప్రైజీ, నాయన నాయన నువ్వు నాయన బిడ్డ. పోమ్మా చెయ్యి పోమ్మా. చేస్తా మరి. మళ్ళీ ఏంది లేటు? పెడతా. చేస్తా. ఏది నువ్వు తింటావు? ఎందుకు అవి నువ్వు మంచి వేరుకొని పక్కన పడేసి నీకు ఉండండి దెబ్బలేలా. ప్రేమలా దీంట్లోకి అవి డ్రై ఫ్రూట్స్ అంటే వేసి చూద్దాం ఎన్ని తింటుందో ఎన్ని కింద పడేస్తుందో చూద్దాం. నువ్వు వేసి పాప ఆడవుతుంది చూడు, పైన ఉంది చూడు. బిజీగా ఉందా అమ్మ? ఇంకా ఆమెను ఏం అడుగుతావు? నువ్వే వేసేయి, అన్నీ మిక్స్ చేసేయి. తినకపోవాలి ప్రశస్త, నీకు దెబ్బలు పడతాయి రో. రైట్లే రా. ఈవినింగ్ తిన్న తర్వాత మళ్ళీ ఇస్తారు కావాలంటే. పదా ఆ సోఫా మీదకి బా. రైట్, తింటావు కదా ఈవినింగ్ తింటావు కదా, తిను. మొత్తం తినాలి, ఒక్కటి కూడా వచ్చకూడదు. వేస్ట్ చేస్తారా ఈమె కూడా సపరేట్. ఇప్పుడు మళ్ళీ ఈమె కూడా కొన్ని చూద్దాం ఎంత తింటుందో ఎంత లేదో చూద్దాం. కొన్ని తినండి, వగ్గాని చేస్తాను ఇప్పుడు. అవును, కడుపు ఖాళీ ఉంచుకోండి కొంచెం. వగ్గాని కూడా తినాలి కదా మనం. మరి కడుపు ఖాళీ ఉంచుకో, మరి వగ్గని తినాలి కదా. మరి నన్ను అట్లా చూస్తావు, నేనేమన్నానని. ప్లేట్లోకి వేయించుకో. సర్లే పదా తినపాడు అక్క దగ్గరికి పో. మా పిల్లలు తింటే అంతకంటే ఆనందం ఏమీ లేదు నాకు తెలిసి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అందులో ఉన్న మంచి జీడిపప్పు, బాదము అండ్ ఇంకొన్ని తింటారు. కానీ
దాంట్లో కొన్ని గింజలు గ్రీన్స్ అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, చాలా రకాల తినరు అనమాట. చూద్దాం ఏవేవి వంచుతారో. అందుకోసం అని చెప్పేసి నాకు డౌట్, తినరని చెప్పేసి తక్కువ వేయించినాను. ఒక పిడికడు ఇచ్చిన తిందాం, అవి కూడా తింటారు లేదో చూద్దాము. ఇదే తినాలి, ఇది బాగుంటుంది, తిను. ఖర్జూరంలే తిను, ఖర్జూరం కొంచెం కొంచెం తినాలా. నాకు తెలుసు మంచి మంచి వాళ్ళు తిని అన్నీ ఏరి పెడతారు అనుకోండి. చూస్తా, రేపటి నుంచి అడిగితే ఒక్క ముక్క కూడా ఇవ్వండి చూడు. తినాలి ఇప్పుడు మీరు. మగ్గం చేయడానికి అయితే రెడీగా అయితే ఇంకా వచ్చాం అనమాట. ఇంకా ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గుతున్నాయి. టమోటాలు కూడా వేస్తాను. వేసి అవుట్లోరి నానబెట్టాలి. బురుగులు నానబెట్టండి, ఇక్కడ తీసుకో. బురుగులు వేసి నీళ్ళు ఏయ్ అన్నీ. అండ్ మా సైడ్ ఫేమస్ చూడండి వగ్గానే, చాలా 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 ఫేమస్ అనమాట. ఏ హోటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఉండాల్సిందే ఉగ్గాని. చాలు నొక్కన్ని. నా తాలింపు కూడా అయ్యింది. ఇంకా మగ్గంగా రెడీ. లెమన్ కట్ చేసుకో. కట్ చేసుకున్నా. ఇది లెమన్ లేకుంటే జామకాయ ప్రేమలో ఈ సైజులో ఉంది. అసలు నన్ను పాపం అయితే గుర్తు లేదేమో అనుకుంటే కానీ గుర్తు చేసుకొని మరి తెచ్చేది. నేను చెప్పింది అల్లం కొత్తిమీర ఇంకా పప్పుల పిండి బురుగులు తీసుకురా అత్త అని చెప్తాను అనమాట. టమోటాలు లేవు, టమోటాలు తీసుకురా అంటే ఇంకా గుర్తు చేసుకొని మరి నిమ్మకాయ సైజు ఇంతలా సైజు తెచ్చేది చూడండి నిమ్మకాయ. సరేలే కట్ చేసుకొని వేసే. ఇవ్వండి అలా పిండుకొని అయితే బురుగులు అయితే వేసుకోవాలన్నమాట. మరమరాలు అంటారులేండి, మా సైడ్ బురుగులనే ఎక్కువ అంటారు. అవును. ప్రిన్సి స్కూల్కి జాయిన్ చేస్తాం. స్కూల్కి పో ప్రిన్సి. నువ్వు మళ్ళీ ఏం తినకుండా ఇంటికాడ ఉందాం అనుకున్నావు ఎట్లా నువ్వు? ప్రిన్సి సినిమా వచ్చింది ప్రిన్సి, చూస్తావా ప్రిన్సి? జులై నువ్వు కలుపు. ఇష్టపడి వగ్గం చేసింది ఆ మాత్రం నీకు క్రెడిట్ రాకపోతే ఎలా? ఎందుకు లేదులే, అయిపోయి వగ్గాలు కూడా అన్ని కట్ చేసుకుంటే ఒక 10 నిమిషాల పని. అంతే అంతే. ఇంకా వగ్గాని అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడైతే ఇంకా పప్పుల పిండి ఇదిరిచ్చి ఇంకా కొత్తిమీర నిమ్మకాయ అయితే పిండి వేస్తే వగ్గాని రెడీ. ఇంకా కలుపు మంచిగా. కలిపి ఈ లైట్ ఫోకస్కి కొంచెం వైట్కి కనిపిస్తుంది కానీ మొత్తం కలిసింది ఎల్లో కలర్లో ఉంది. ఈ ఫోకస్ కాస్త వైట్లో కనిపిస్తుంది ప్రేమలా వగ్గానే కనిపిస్తుంది. సరిపోయేదా? సరిపోయింది అట్టనేలే. ఇంకా పప్పుల పిండి అయితే ఎదిరిస్తున్నాను. అయ్యో కరెంట్ కూడా పోయింది. పగులు కరెంట్తో ఏం పని నీకు? కిచెన్లో మొబ్బాయి కదా అంటున్నాను. వేసి అంతేసి కలిపేసి ఫాస్ట్ వేడిగా ఉన్నప్పుడే కలపాల. సో దీన్ని కలిపేసుకుంటే మనకు మంచిగా రెడీ అవుతుంది అనమాట. కలిపేసి అలాగే కొత్తిమీర కూడా వేస్తాను. హోటల్లోనైతే ఇట్టే చేసేది, ఇట్ట పెడతారు. ఇంకా వచ్చిన వాళ్ళు కలిపి వేస్తారు. నిమ్మకాయ పిండుతాను. ఓకే, ఒక చెక్క సార్లు 2 పెడతావు. ఇంకా అది అట్టే ఉండదు, మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది, ఇబ్బంది. చాలా రైట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కావాల్సింటే సపరేట్ పిండుకొని తినేలు ఎవరైనా. కలిపేసి ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిన ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేసేద్దాం. అండ్ ఉగ్గాని, చట్నీ, అండ్ అలాగే మన ఇడ్లీ కూడా ఉందన్నమాట. ఇడ్లీ రసం ఏది కావాలంటే వేసుకోవచ్చు. ఇడ్లీ రసం చట్నీ తినాలంటే తినొచ్చు, లేదంటే ఉగ్గానిలోకి చట్నీ రసం వేసుకొని తినొచ్చు, ఎలాగైనా కూడా తినొచ్చు అనమాట. సో ఇంక ఇప్పుడు ఎమ్మెల్యే ఈరోజు ఖచ్చితంగా తినట్టే అనుకుంటూ ఉందన్నమాట. ఈ పండుగలో పాటు కొంచెం టిఫిన్కి చాలా దూరం అయ్యాము తినాలి అంటే. సో ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం వగ్గని సజెస్ట్ చేశారనమాట. సో అందరికి వగ్గని కావాలంటే సో ఉగ్గాని అది చేస్తుంది. సో రాత్రి టిఫిన్ చేద్దామండి. ఇంకా అన్నం చాలా ఆకలితో 9 కావస్తుంది అనమాట టైం అయితే. సో త్వరగా తింటే మనకు బాగుంటుంది. అంటే టిఫిన్ తిన్నా ఏం తినాలనిపించదు ఆ టైం అవుతే. సో త్వరగానే తినాలి టిఫిన్ అంటే. సో మా కూడా అందరూ రెడీ అయినారు, పిల్లలు కూడా. సో తినేస్తే మనం కొంచెం ఫ్రీ అవుతాం అనమాట. అయినట్టేనా? అయ్యిందిలే. మళ్ళీ ఎక్కడ తింటారు చెప్పండి? ఇక్కడే తిందామా? సో ఇక్కడే తింటారంట. ఓకే తీసుకురండి. సో ఫ్రెండ్స్ చట్నీ అనమాట. అండ్ అలాగే సో ఇడ్లీ, అండ్ అలాగే
సో రసం అనమాట. సో ఇవన్నీలోకి ఒగ్గానైతే ఇల్లేం తీసుకురాలేదు. వచ్చేసినావా? లేట్ అవుతుంది అనుకున్నానే. సో ఉగ్గాని ఫ్రెండ్స్, అలాగే సో వేడి వేడి ఉగ్గాని తిందామని ప్రశ్నిస్తా తొందరగా. పిల్లలందరినీ ఒకసారి కూర్చొని తింటే అందరికి సరిపోతుంది. ఊరికొకసారికి ఒకసారి ఇబ్బంది కదా. తోలుకొని పోయి చూసి రేపు బోధులే. మా మామతో వగ్గాను అంటే చాలా ఇష్టం, మరి అందుకనే వగ్గాను చేసి. చట్నీ వేసుకో, చట్నీ కావాలంటే. సైడ్ చేస్తాను రేపు రేపు ఇంకో ప్లేట్ దాయితా. ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాం, ఐ మీన్ టిఫిన్ చేద్దాం రండి. సో మా వాళ్ళు ఇంకా అందరూ కూర్చున్నారు అనమాట. టిఫిన్ అయితే చేసేస్తాం ఇంకా. ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే మొత్తానికి. అండ్ ప్రమిళ అయితే ఒకసారి విటోర దగ్గరికి వెళ్ళొద్దామని అయితే అంటుంది అనమాట. సో వెళ్ళి మా మామని అయితే చూసొద్దాము అందరం వెళ్ళి అంటుంది. మన నిర్ణయం ఇంకా డెసిషన్ ఫిక్స్ అయితే కాలేదు, చూద్దాం మళ్ళీ ఏం డెసిషన్ చెప్తుందో ఏంటో కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. కన్ఫర్మా కాదా పోయేది? హోటల్ కూడా లేదు, పాలు తెచ్చుకోవాలి కదా, పాలు కూడా వద్దని చెప్పిందంటే కన్ఫర్మ్ వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోలో విటోర దగ్గరికి అయితే వెళ్ళొస్తాం మొత్తానికి. ఇందాక ఫోన్ చేసినారు వస్తామని చెప్పేసి మాట్లాడినాం అనమాట. సో సరేనా ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియోలో మరి విటోర దగ్గరికి అయితే బయలుదేరాలనుకుంటున్నాం. ఖచ్చితంగా హ్యాపీగా వెళ్ళి రావాలని కోరుకోండి. సరేనా? సో నెక్స్ట్ వీడియోలో బయలుదేరదాం. సరేనా? బ్లాగ్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరేనా? అందరికీ బాయ్ ఫ్రెండ్స్.